అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. గత 5 ఏళ్లలో భారత్లో జరిగిన విమానాల ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం. గతంలో దేశంలో పలు విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హ్యావ్ ఎ లుక్. 2020 కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపు తప్పింది. 30 అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం IX-812 కుప్పకూలింది. 166 మంది ప్రవాస భారతీయులున్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకొచ్చింది. సకాలంలో రన్వేపై ఆగలేకపోయింది. రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737-2A8 విమానం బీహార్లోని పాట్నా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేటప్పుడు అదుపు తప్పింది. జనాలున్న ప్రాంతంలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మరణించగా మరో 5 స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. 1996 హర్యానాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం ఢీకొన్నాయి. సమాచార లోపమే ఈ ప్రమాదానికి కారణం. 2 విమానాల్లో 340కి పైగా మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఏప్రిల్లో ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్వే పైకొచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, 55 మంది గ్రౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 1990 ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలింది. రన్వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణికులు, 92 మంది సిబ్బంది మృతి చెందారు.